హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్తో మాట్లాడి అంటే మోషన్ కాని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏ విధమైనటువంటి మేకింగ్ వీడియోని సార్ ఈరోజు మనకు చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇట్లా మీకు సమస్య చెప్పినప్పుడు దాని రిలేటెడ్ ఐటమ్స్ తోటి మీరు మాకు చాలా చక్కగా చిన్న చిట్కాలతోటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అని చెప్పారు. సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా అండ్ అలాగే దానికి కావాల్సిన ఐటమ్స్ దాన్ని ఎలా చేయాలి అనేది మా ప్రేక్షకుల కోసం. కొంతమందికి మోషన్ కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి సంబంధించి ఏదో రెగ్యులర్గా వాడుతుంటే మోషన్ అయిపోతుంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేసేటువంటి వాళ్ళు కానీ ఏదైనా కాలేజీ పోయే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళకి ఏమంటే టయానికి మోషన్ పోరమ్మా. కొంతమంది వచ్చిన రకరకాల కారణాలు తెచ్చా మోషన్ పోకుండా ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమైందంటే ఇట్లా దీర్ఘకాలికంగా ఇది జరిగేసరికి లోపల అనేక రకాల చెడు పదార్థాలు కూడా పేర్కొని ఉంటాయమ్మా. కొంతమంది మోషన్ పోతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మోషన్ అంతా విసర్జింపబడడం చేత లోపల రోజు కొంత మిగిలిపోవడం చేత కూడా అనేక రకాల జబ్బులు వస్తుంటాయమ్మా. కాబట్టి అప్పుడప్పుడు మరి 3 మాసాలకు కానీ 6 మాసాలకు కానీ మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరేమా మోషన్కి వేసుకుంటుండడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే క్లీన్గా పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయమ్మా. సో కాబట్టి ఏమంటే ఆ జీర్ణ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ఆ జీర్ణ వ్యవస్థలో ఎటువంటి దుష్పదార్థాలు లేకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో 3 మాసాలకు కానీ 6 మాసాలకు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధాన్ని వాడుకోవడం వల్ల జస్ట్ 1 అవర్ 2 అవర్స్ లోనే పెరుగుల కదలికలు మొదలైపోయి 2-3 సార్లు మోషన్స్ అయిపోతాయమ్మా. ఎక్కువ కూడా కావమ్మా. కాబట్టి చిన్నపిల్లలు అయితే కొద్దిగా డోస్ వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే కొంచెం మనం చూపించిన డోస్ వాడితే సరిపోతుంది. ఓకే అమ్మా. కేవలం 3 పదార్థాలమ్మా. మొట్టమొదటిది సైంధవ లవణం, రెండవది నెయ్యి, మూడవది వేడి నీళ్ళు. 3 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు 2-3 సార్లు మోషన్స్ అయ్యేదానికి కూడా మనం మంచి బ్రహ్మాండమైన మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. ఓకే, చేసేద్దాం సార్ ప్రాసెస్. తప్పకుండా. ఫస్ట్ 100 ml బాయిల్డ్ వాటర్ తీసుకోవాలమ్మా. వేడిగా ఉన్నటువంటి నీళ్లు ఈ విధంగా ఒక 100 ml తీసుకోవాలమ్మా. ఒక 100 ml వేడి నీళ్ళు తీసుకొని ఇందులో మొట్టమొదట సైంధవ లవణం అమ్మా. సైంధవ లవణము 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే దాదాపు మాక్సిమం 3 గ్రాముల నుంచి మాక్సిమం 5 గ్రాముల వరకు సైంధవ లవణం వేయచ్చమ్మా. సో 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు సైంధవ లవణము. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి అమ్మా. నెయ్యి కూడా ఒక 5 ml. ఔషధం తయారు చేసి చూపించేది కొద్దిగా మాత్రం కలుపుతున్నామా. సో వాడేటువంటి వాళ్ళు 5 ml నెయ్యి వేసేయాలి. కేవలము 100 ml వేడి నీళ్ళల్లో 5 గ్రాముల వరకు సైంధవ లవణం చూర్ణము, అదేవిధంగా 5 ml నెయ్యి. సో పేరున నెయ్యి అయినా ఈ వేడి నీళ్ళు కలిపేసరికి అది కూడా కరిగిపోతుందమ్మా. ఒకవేళ ఆల్రెడీ కరిగిన నెయ్యి అయినా పర్లేదు అనమాట. చాలా త్వరగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో కలిపేసేసి ఈ వాటరు కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి కండిషన్లో, ఇప్పుడు బాగా పొగలు వస్తున్నాయి కదమ్మా, ఈ పరిస్థితి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, ఆ గోరువెచ్చగా అంటే మనం కాఫీ టీ తాగితే ఎంత వేడి ఉంటుందో ఆ రేంజ్లో ఈ యొక్క వాటర్ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక్కసారి మొత్తం సేవించేసేయాలమ్మా. లేకపోతే కాస్త కూడా సేవించాలి. సో 2 నిమిషాలు 3 నిమిషాల లోపల మొత్తం పూర్తి చేసేయాలన్నమాట. సో వెంటనే సేవించవచ్చు, లేకపోతే వితిన్ 2 minutes 3 minutes లో మొత్తం తాగేసేయాలమ్మా. వెంటనే తాగితే మరీ మంచిది. సో అట్లా తాగలేని వాళ్ళు సిప్ రూపంలో చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఇబ్బందికరంగా ఏముండదమ్మా. చాలా బాగుంటుందమ్మా. ఇది ఎంతో మంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం మరి మీరు మంచి టాపిక్ అడిగారు, చూపిస్తే చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తీసుకున్న తర్వాత జస్ట్ వితిన్ సూనమ్మా. శరీర ప్రకృతిని బట్టి కొంతమందికి 2 hours టైం పట్టొచ్చు, కానీ జనరల్గా ఏమంటే 1 గంట నుంచి 2 గంటలు 2.5 గంటల లోపే ఎక్కువ శాతం కదలికలు వచ్చేసేసి 2-3 సార్లు మోషన్స్ అవుతాయి. ఈ సమస్య మరీ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక 2 hours వెయిట్ చేసేసి చూసేసి 2 hours 2.5 hours మాక్సిమం 3 hours కూడా వెయిట్ చేసి మోషన్ అవ్వకపోతే మళ్ళీ ఇదే పద్ధతిలో మరొక డోసు. జనరల్ గా ఫస్ట్ డోసు 190 మందికి సరిపోతుందమ్మా, 90% మందికి. ఇన్ కేస్ కానప్పుడు కొంత వ్యవధి గ్యాప్ ఇచ్చేసి కాకపోతే మళ్ళీ ఇదే పద్ధతి మళ్ళీ ఒక డోసు. సో కొంతమంది నెయ్యి తీసుకొని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షనల్ ఉందా?
అలాంటి వాళ్ళు ఆముదం తీసుకోవచ్చుమా. ఆముదం ఆముదం అంటే కూడా ఇదే వాడుకోవచ్చు. ప్రాసెస్ లో ఇక్కడ ఆముదాన్ని యూస్ ఆముదం తీసుకుంటే చేసుకోవచ్చు. సరిపోతుందమ్మా. ఆముదం ఓకే. తీసుకున్న మంచి రిజల్ట్ వస్తుంది. ఉమ్, బట్ జనరల్ గా ఏమంటే ఈ నెయ్యితో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే. ఆముదం కూడా బాగుంటుంది. ఉమ్, సో ఆముదం టేస్ట్ ఒక రకంగా ఉంటుందమ్మా, అవును. ఇదే టేస్ట్ బాగుంటుందమ్మా. ఓకే. ఎప్పుడైతే నెయ్యి కలిసేసరికి సాల్ట్ ఉంటుంది, ఉమ్, నెయ్యి సువాసన వస్తుంటుంది. ఉమ్, మేము ఎందుకంటే దైనందిన జీవితంలో రెగ్యులర్ పేషెంట్లకు చెప్తుంటాము, వాళ్ళు అట్లా వాడుకొని కూడా చెప్తుంటాము. చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు. సో చిన్నపిల్లల విషయం అయ్యేసరికి కొంచెం ఉమ్, డోస్ తగ్గించుకోవాలమ్మా. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది పెద్దల డోసు. ఉమ్, సో చిన్నపిల్లలు ఉదాహరణకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ రేంజ్ ఉన్నటువంటి పిల్లలు అయితే మనం చెప్పుకున్న డోసులో సగం వాడితే సరిపోతుంది. సగం వాడు. సో ఇమ్మీడియట్ పనిచేస్తున్నామా. ఓకే. అంటే సరే దీని వల్ల వాళ్ళు అంటే చాలా మంది కూడా అంటే ఎక్కువ శాతం ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పిన డోసు 2 టైమ్స్ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా అధికంగా ఏమైనా మోషన్స్ అయిపోయే అవకాశం ఉంటుందా? లేదు అని అంటే స్టేబుల్ గానే ఉంటారు. 99% వరకు కాదమ్మా. ఇన్ కేసు ఎందుకంటే మన వాళ్ళకి దాని కూడా క్లారిటీ ఉండడం మంచిది కాబట్టి ఒకవేళ అలాగేదైనా అనిపిస్తే 3 సార్ల కంటే ఎక్కువ మోషన్స్ అయ్యే టెండెన్సీ ఏదైనా కనిపిస్తే మజ్జిగలో కాస్త పంచదార వేసుకొని తాగితే దానికి విరుగుడు విరుగుడైపోయింది. మళ్ళీ బంద్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ మెడిసిన్ అయింది, ఒకవేళ అధికంగా ఉంటే దానికి విరుగుడు కూర. మజ్జిగలో పంచదార వేసుకుంటే తీసుకునే తక్షణమే ఉమ్. ప్రేవుల కదలికలు నార్మల్ అయిపోయి మోషన్ కాదమ్మా. అట్లా కాదు. ఓకే. సో చూసారు కదా, ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ తోటి బాధపడే వాళ్ళు చిన్నలైనా పెద్దలైనా సరే, సో ఈ యొక్క ఔషధం అంటే ఈ మ్యాజికల్ డ్రింక్ ని యూజ్ చేసినట్లయితే దాని నుంచి బయటపడే ఉపశమనం అనేది చాలా త్వరగా ఉంటుంది. సో ఇది ఒకవేళ యూజ్ చేసాము, సో దీని రిజల్ట్స్ మాకు బాగుంది అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి. అండ్ అలానే మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ తోటే సో ఈ రోజు మేము ఇక్కడ చాలా ఐటమ్స్ తోటి చాలా మేకింగ్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తుండండి అవర్ ఛానల్.